యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల పాటు ప్రభుత్వం నడిపిన పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంలో లోటు జరిగిందని ఆయన స్వయంగా అంగీకరించారు. జనవరి నెలలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేపడతామని తెలిపారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై స్పీకర్ వైఖరిని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ఫిరాయింపులపై స్పీకర్కు కనిపించడం లేదని, వినిపించడం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలే అభివృద్ధి కోసమే పార్టీ మార్చామని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ చెప్పినట్లు స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోచారం శ్రీనివాసరెడ్డి అన్ని పదవులు అనుభవించి కూడా పార్టీ ఎందుకు మారారో అర్థం కావడం లేదని అన్నారు. కడియం శ్రీహరి వ్యవహారంపై కూడా కమిట్మెంట్ లేదని విమర్శించారు. ఎక్కడ పార్టీ బలహీనపడిందో అక్కడే మళ్లీ బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయం 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో చిల్లర రాజకీయాలు చేయలేదని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను కోర్టుల ద్వారా పరిష్కరించుకుంటామని, న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్పై ప్రజలకు ఎలాంటి కోపం లేదని, కాంగ్రెస్ లేదా బీజేపీకి కూడా కేసీఆర్పై వ్యతిరేకత లేదని కేటీఆర్ అన్నారు. పార్టీ నిర్మాణంలో వెనుకబడి ఉండటమే ఎన్నికల్లో ఓటమికి కారణమని అంగీకరించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలనే లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తమను తాము ఓడించుకున్నామని, సర్పంచ్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పటికీ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గెలిచిన సర్పంచ్లకు న్యాయ సహాయం అందించేందుకు జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ ఎప్పుడూ అడ్డు కాదని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ ఆలోచన బీఆర్ఎస్దేనని, ఎస్టీపీలు పూర్తిగా నిర్మిస్తే మూసీ సుందరీకరణ సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అది చేయకపోతే మళ్లీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ చేస్తుందని చెప్పారు. విభేదాలను పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో పార్టీ కేడర్ సమిష్టిగా పోరాటం చేయాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు.